నమస్కారం అండి. మహాభారతంలో నేడు 4వ అధ్యాయము దేవయాని కచుడు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. పూర్వం ముల్లోకాలపై ఆధిపత్యం కోసం దేవతలకు రాక్షసులకు గొప్ప యుద్ధం జరిగింది. దేవతలకు వేదాంగాలు చదివిన మహాబుద్ధి కలిగిన బృహస్పతి గురువు. ఒక విధంగా చెప్పాలంటే దేవతలను తన ఆలోచనలకు అనుగుణంగా నడుపుతున్నాడు. అలాగే రాక్షసులు శుక్రాచార్యుడి బుద్ధి కుశలత పైన ఆధారపడేవారు. శుక్రాచార్యుడికి చనిపోయిన వారిని బతికించగల ఒక విద్య, అదే సంజీవని విద్య ఉంది. అందువల్ల దేవతలకు రాక్షసులకు మధ్య జరుగుతున్న యుద్ధంలో చనిపోయిన రాక్షసులు తిరిగి బతకడం, మళ్ళీ యుద్ధంలో పాల్గొనడం జరిగేది. ఇలా జరగడం వల్ల యుద్ధం ఎంతకు ముగిసేది కాదు, నిరవధికంగా జరుగుతూ ఉండేది. దేవతలకు ఇలాంటి సంజీవని లేనందువల్ల శత్రువులైన రాక్షసులతో ఎడతెగని యుద్ధం చేయాల్సి వచ్చింది. ఈ యుద్ధంలో చాలామంది దేవతలు నష్టపోయారు కూడా. దేవతలు బృహస్పతి కుమారుడైన కచుడి వద్దకు వెళ్ళి అతడి సహాయం కోరారు. ఎలాగైనా సరే రాక్షస గురువైన శుక్రాచార్యుడిని ఆశ్రయించి అతడి దయకు పాత్రుడై ఆయనకు శిష్యుడవ్వాలని కచుడిని వేడుకున్నారు. శుక్రాచార్యుడి వద్ద నమ్మకం కలిగిన శిష్యుడిలా వ్యవహరించి సంజీవని రహస్యాన్ని తెలుసుకుని దేవతలకు మహోపకారం చేయాలని రాక్షసులు కచుడిని కోరారు. కచుడు దీనికి అంగీకరించాడు. రాక్షసరాజైన శుక్రాచార్యుడిని దర్శించుకోవడానికి అతడి పట్టణానికి వెళ్ళాడు. శుక్రాచార్యుడి ఇంటికి వెళ్ళిన కచుడు ఆయనకు నమస్కరించి, అయ్యా, నా పేరు కచుడు, అంగీరస ఋషి మనవణ్ణి, బృహస్పతి కుమారుణ్ణి, మీ వద్ద విద్యను అభ్యసించడం కోసం వచ్చిన బ్రహ్మచారిని. అప్పటి కాలంలో తగిన శిష్యుడు కోరినప్పుడు బుద్ధిమంతుడైన గురువు ఆ శిష్యుడికి విద్య చెప్పాలనే న్యాయసూత్రం ఉండేది అన్నాడు. శుక్రాచార్యుడు అందుకు అంగీకరించి కచుడితో, నీవు మంచి కుటుంబానికి చెందినవాడవే, నిన్ను నా శిష్యుడిగా స్వీకరించాను. బృహస్పతి వారి పట్ల నాకున్న గౌరవ భావాన్ని కూడా ఈ విధంగా చూపుతున్నాను అన్నాడు శుక్రాచార్యుడు. కచుడు శుక్రాచార్యుడికి శాస్త్రోక్తంగా శుశ్రూష చేస్తూ ఎన్నో ఏళ్లుగా విద్యను అభ్యసిస్తున్నాడు. గురువుగారి గృహ సంబంధ కార్యాలు కూడా ఉచితంగానే నిర్వర్తిస్తున్నాడు. శుక్రాచార్యుడికి దేవయాని అనే కుమార్తె ఉంది. ఆమెపై తండ్రికి ఎనలేని ప్రేమ. కచుడు తనకు వీలున్నప్పుడు దేవయానిని ఆటపాటలతో సంభాషణలతో సంతోషపరుస్తూ ఆమె ప్రేమకు పాత్రుడయ్యాడు. అయితే కచుడు తన బ్రహ్మచర్య నియమాన్ని మీరలేదు. కచుడు శుక్రుడికి ప్రియ శిష్యుడు కావడమే కాక దేవయాని అభిమానాన్ని కూడా సంపాదించాడు. ఈ విషయం తెలుసుకున్న రాక్షసులు అప్రమత్తమయ్యారు. వీడు ఎలాగైనా శుక్రాచార్యుడు వద్ద ఉన్న సంజీవని విద్య సంపాదిస్తాడేమో అని అనుమానించి అలాంటిది జరగకుండా జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉన్నారు. ఒకనాడు కచుడు తన గురువుగారి పశువులను మేపుతుండగా రాక్షసులు అతన్ని ముక్కలుగా నరికి వాటిని కుక్కలకు ఆహారంగా వేశారు. సాయంత్రం కేవలం పశువులే ఇంటికి తిరిగొచ్చాయి. కచుడు రాకపోయిన విషయాన్ని గమనించిన దేవయాని ఆందోళన చెంది తండ్రి వద్దకు వెళ్ళింది. సూర్యాస్తమయమైంది. రాత్రి వలసిన తమ అగ్నిహోత్రాలు వ్రేలాయి. ఇంకా కచుడు ఇంటికి చేరలేదు. పశువులు మాత్రమే వచ్చాయి. కచుడికి ఏదైనా అపాయం సంభవించి ఉండొచ్చు. అతడు లేకుంటే నేను జీవించలేను అని ఏడ్చింది. చనిపోయి మాంసం ముద్దలుగా మారి కుక్కలకు ఆహారమైన కచుడిని శుక్రాచార్యుడు సంజీవని విద్యతో తిరిగి బతికించాడు. కచుడు నవ్వుతూ గురువుగారికి నమస్కరించారు. ఇంటికి రావడం ఎందుకు ఆలస్యమైంది అని దేవయాని అడిగింది. తాను పశువులను మేపుతున్నప్పుడు రాక్షసులు వచ్చి నన్ను చంపేశారు. మళ్ళీ ఎలా బతికానో తెలియదని చెప్పారు. మరొకనాడు కచుడు దేవయాని కోసం పువ్వులు కోస్తుండగా రాక్షసులు అతడిపై పడి చంపేశారు. ఆ శరీరాన్ని ముద్దగా నూరి సముద్రంలో కలిపారు. ఎంతకాలమైనా కచుడు ఇంటికి రాకపోవడంతో
దేవయాని ఆందోళన చెంది మళ్ళీ తండ్రి వద్దకు వెళ్ళి మొరపెట్టుకుంది. శుక్రాచార్యుడు తిరిగి సంజీవని విద్యతో కచుడిని సజీవుణ్ణి చేశాడు. అతని నుంచి జరిగిన విషయాలన్నీ తెలుసుకున్నాడు. మూడోసారి కూడా కచుడిని రాక్షసులు చంపేశారు. ఈసారి అతడి శరీరాన్ని దహనం చేసి ఆ బూడిదను సారాలో కలిపేసి తాగడానికి శుక్రాచార్యుడికిచ్చారు. రాక్షసుల ఆచారం ప్రకారం సారాను గురువుగారికి ఎలాంటి అనుమానము రాకుండా అందజేసి తాగించారు. తాము ఎంతో తెలివిగా ప్రవర్తించామని రాక్షసులు సంతోషించారు. పశువులు యథాప్రకారం కచుడు లేకుండానే ఇంటికొచ్చాయి. మళ్ళీ దేవయాని తండ్రి వద్దకెళ్ళి కచుడు రాని విషయం చెప్పి ఆందోళన చెందింది. శుక్రుడు కుమార్తెను ఓదార్చాడు. చనిపోయిన కచుని నేను అనేకసార్లు బతికించా. రాక్షసులు ఎలాగైనా కచుడిని చంపి తీరాలని నిశ్చయించుకున్నట్లు కనిపిస్తోంది. మరణం అనేది ప్రతి జీవికి సహజంగా సంభవించేదే. ఈ విషయంలో నీ వంటి బుద్ధిమంతురాలు చింతించడం తగదు. నీకు అందము యవ్వనము ఉన్నాయి. నువ్వు ప్రజల పట్ల అనురాగం కలిగి నీ జీవితమంతా ఆనందంతో గడుపు. అంతేగాని విచారించవద్దు అన్నాడు శుక్రాచార్యుడు. దేవయాని కచుడిని గాఢంగా ప్రేమించింది. తండ్రి చెప్పిన ధర్మపన్నాలు ఆమె ప్రియ వియోగ బాధను తొలగించలేకపోయాయి. కచుడు గుణవంతుడు. మనకు సేవలందించేందుకు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండేవాడు. నేను అతన్ని గాఢంగా ప్రేమించాను. అతన్ని చంపినందుకు నాకు ఈ జీవితం భరింపలేనిదిగా మారింది. కాబట్టి నేను కూడా అతన్ని అనుసరిస్తానని తండ్రితో చెప్పి నిరసన వ్రతం చేపట్టింది. శుక్రాచార్యుడు తన కుమార్తె హృదయ విదారక స్థితి చూసి రాక్షసుల వ్యవహారంపై తీవ్ర ఆగ్రహం చెందాడు. ఇలాంటి బ్రహ్మహత్య చేసిన రాక్షసుల జీవితం చెడిపోతుందని భావించాడు. సంజీవని విద్యను ఉపయోగించి కచుడిని అహూయము చేశాడు. అయితే కచుడి శరీరం బూడిద సారాతో కలపబడి శుక్రాచార్యుడి ఉదరంలో ఉండటంతో దానిలో నుంచి బయటకు వచ్చేందుకు వీల్లేకుండా పోయింది. ఈ విషయమే కచుడు ఉదరం నుంచి ధని ద్వారా గురువుగారికి తెలిపాడు. శుక్రుడిలో తీవ్ర ఆగ్రహం పెళ్ళుబుకింది. ఓ ఈ కచుడా, నాలోకి నువ్వెలా వచ్చావు? ఈ పని కూడా రాక్షసులే చేశారా? ఈ వ్యవహారాలు చాలా చెడుగా ఉన్నాయి. జరిగిన విషయమంతా చెప్పు అని అడిగాడు. జరిగిన విషయమంతా పూసగుచ్చినట్లు చెప్పాడు. కచుడు గురువుగారి ఉదరం నుంచి మహానుభావుడు తపస్వి జ్ఞాని అయిన శుక్రాచార్యుడు కోపోద్రుక్తుడయ్యాడు. రాక్షసులే మధ్యంలో కచుడి మృత శరీర బూడిదను కలిపి తన పొట్టలేకి చేర్చడమా అని అయోమయం వ్యక్తం చేశాడు. కుమార్తె వైపు తిరిగి, ప్రియకుమారి, ఇప్పుడు క్లిష్ట పరిస్థితి ఎదురైంది. కచుడు జీవించాలంటే నా పొట్ట చీల్చుకొని బయటికి రావాలంటే నా మృతి తప్పదు అన్నాడు. దేవయాని ఏడుస్తూ, అయ్యో, ఏ మార్గం చూసినా నా మరణమే నిశ్చయం అనిపిస్తోంది. మీ ఇద్దరిలో ఎవరు మరణించినా నేను జీవించలేను అంది. శుక్రాచార్యుడు ఈ చిక్కు నుంచి ఎలా తప్పించుకోవాలా అని ఆలోచించసాగాడు. ఈ పరిస్థితికి అర్థం స్ఫురించింది. ఇదొక నాటకమని అతడికి అర్థమైంది. ఓ బృహస్పతి కుమారుడా, నీవు నా వద్దకు ఏ ఉద్దేశంతో వచ్చావో ఇప్పుడు నాకు తెలిసింది. నిశ్చయంగా నీ కోరిక నెరవేరినట్లే. దేవయాని కోసం నిన్ను బతికించాలి. కావున ఇప్పుడు నాకు కనిపించే మార్గం ఏమంటే, నీవు నా పొట్టను చీల్చుకొని వచ్చినప్పుడు నేను చనిపోతాను. ఆ తర్వాత నన్ను బతికించడానికి గాను నీకు సంజీవని విద్య ఉపదేశిస్తాను. తరువాత నన్ను సజీవుణ్ణి చెయ్యి. అప్పుడు దేవయాని మన ఇద్దరి విషయమై ఎలాంటి విచారము చెందాల్సిన అవసరం ఉండదు అని చెప్పి తన పొట్టలో ఉన్న కచుడికి సంజీవని విద్యను ఉపదేశించాడు. కచుడు తక్షణమే శుక్రుడి పొట్టను చీల్చుకొని మేఘాలు విడివడ్డ చంద్రునిలా ప్రకాశిస్తూ బయటకొచ్చాడు. శరీరమంతా చీలికలే శుక్రాచార్యుడు మరణించాడు. తక్షణమే కచుడు తాను నేర్చుకున్న సంజీవని విద్యను ఉపయోగించి గురువుగారైన శుక్రాచార్యుణ్ణి బతికించాడు. కచుడు శుక్రుడికి ప్రణమిల్లి ఇలా పలికాడు, అజ్ఞానులకు జ్ఞానోపదేశం చేసేవాడే తండ్రి. మీ శరీరం నుంచి బయటపడినందుకు మీరు నాకు తల్లి కూడా అయ్యారు అన్నాడు. మరికొన్ని సంవత్సరాలు కచుడు శుక్రాచార్యుడి వద్ద శిష్యరికం చేశాడు. తాను ప్రారంభంలో నిశ్చయించుకున్న విద్యాకాలం కూడా పూర్తయింది. దేవలోకం వెళ్ళాలి. గురువుగారి వద్ద సెలవు తీసుకున్నాడు. ఇక బయలుదేరడానికి సిద్ధమైన తరుణంలో దేవయాని కచుడితో ఇలా అంది, ఓ అంగీరస పుత్రుడా,
నీ దోషం లేని జీవితం, నీ విద్య, నీ వంశ మర్యాద నా హృదయాన్ని ఆకర్షించాయి. నీవు కఠిన బ్రహ్మచర్యం ఆచరిస్తున్నప్పటికీ నిన్ను ఇంతకాలము మనసారా ప్రేమిస్తూనే ఉన్నా. నీవు ఇప్పుడు నా ప్రేమను అంగీకరించి నన్ను వివాహమాడి ఆనందింపచెయ్యి. బృహస్పతుల వారు నీవు నా పూర్తి మర్యాదను, గౌరవాన్ని పొందగలరు అన్నది. అప్పటి కాలంలో బుద్ధి, జ్ఞానము, విద్య కలిగిన బ్రాహ్మణ కన్యలు వారి హృదయ సంబంధమైన రహస్యాలను, అంశాలను మర్యాదగా ఇతరులకు తెలపడం అరుదైన అంశం కాదు. కచుడు ఇలా అన్నాడు: ఓ నారీరత్నమా, నీవు నా గురువుగారి కుమార్తెవైనందువల్ల నిరంతరం నా మర్యాదకు నోచుకున్నావు. నీ తండ్రి గర్భాన్ని చీల్చుకుని బయటకు రావడం వల్ల నేను బతికాను కనుక నేను నీకు సోదరుడను. కనుక చెల్లెలా, పెళ్ళాడమని నీవు నన్ను అడగడం అక్రమం అన్నాడు. అందుకు దేవయాని, నీవు బృహస్పతి కుమారుడవు కానీ నా తండ్రి కుమారుడవు కావు. నిన్ను నా తండ్రి బతికించిన కారణం నేను నిన్ను ప్రేమించడమే. నిశ్చయంగా నిరంతరంగా ప్రేమిస్తూ ఎప్పటికైనా నీవే నా భర్తవు కాగలవని ఆశిస్తున్నాను. ఎలాంటి పాపము అంటని నా వంటి దాన్ని, మాయలు మర్మాలు తెలియని దాన్ని, నీ పట్ల మిక్కిలి మక్కువ ఉన్నదాన్ని నన్ను నీవు విడిచిపెట్టడం సరికాదు అన్నది. అందుకు కచుడు, అధర్మ మార్గాన ప్రవేశించడానికి నన్ను ప్రోత్సహించకు. నీవేమో సౌందర్యవతివి, కోపంలోనూ ఎంతో ప్రకాశిస్తున్నావు, కానీ నేను నీకు సోదరుడిని. దయచేసి నాకు వీడ్కోలివు. నిత్యము నిరంతరము నా గురువైన శుక్రాచార్యుడిని పూర్తిగా పూజిస్తూ ఉండు, సేవ చేస్తూ ఉండు అంటూ కచుడు మెల్లగా అక్కడి నుంచి దేవతల రాజైన ఇంద్రలోకానికి బయలుదేరాడు. శుక్రాచార్యుడు తన కుమార్తెను ఓదార్చాడు. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు.